నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 26వ తేదీ నుండి వాడవాడలా చంద్రన్న దళిత బాట కార్యక్రమం. వివరాలు వెల్లడించిన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. పాలనలో జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ప్రతి అధికారికి సముచిత స్థానం కల్పిస్తున్నారు. జిల్లా అధికారుల సంఘం నేతల వెల్లడి. జీఎస్టీ వలన భారత పన్నుల రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయంటున్న నెల్లూరు సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ ఖాదర్ రహమాన్. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో అభివృద్ధి సాధించేందుకు, అవగాహన కల్పించేందుకు 26వ తేదీ నుండి వాడవాడలా చంద్రన్న దళిత బాట పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ తెలిపారు. ఈ సందర్భంగా మినీ స్టేడియంలో పెద్ద ఎత్తున అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. 10 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బ్యాంకుల అనుసంధానం ద్వారా ఇచ్చే రుణాలపై అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, హాస్టల్ వసతి, జీఆర్ఈ తదితర పథకాలపై అవగాహన పెంచుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి, లక్ష్మీ సుధలు పాల్గొన్నారు. చంద్రన్న దళిత బాటకు సంబంధించినంత వరకు ఎస్సీ ఎస్టీల సంక్షేమం సంబంధించి 26వ తారీఖున ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పథకాల అమలు తీరు గురించి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఆ కార్యక్రమం పెట్టడానికి గల ఉద్దేశాలు ఏంటంటే, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు జరుగుతున్నటువంటి గవర్నమెంట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన తీసుకురావడం అన్నది ఒకటి. రెండోది, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన తీసుకురావడం అన్నది ఒకటి. అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద అవగాహన తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇది యావత్తు మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. మన జిల్లాలో 26వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మినీ స్టేడియంలో. ప్రత్యేకంగా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కార్పొరేషన్ వరకు జరిగినటువంటి కార్యక్రమాల విషయంలో బ్యాంకు అనుసంధానం చేసేటటువంటి పథకాలు, అలాగే బ్యాంక్ అనుసంధానం లేనటువంటి రుణాలు, అలాగే ల్యాండ్ పర్చేజ్ స్కీమ్కి సంబంధించినటువంటి ఇష్యూస్, మైనర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి పథకాలు, అలాగే డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ కింద టేకప్ చేసినటువంటి కొన్ని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద టేకప్ చేసినటువంటి ఇష్యూస్ అన్నింటినీ మీద కూలంకుషంగా మొత్తం ఈ సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్డ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎస్టీ కార్పొరేషన్లో కూడా బ్యాంక్ అనుసంధానం ద్వారా జరిగేటటువంటి పథకాల మీద, అలాగే బ్యాంక్ అనుసంధానం కాకుండా జరిగేటటువంటి ట్రైబల్ సబ్ ప్లాన్కి సంబంధించినంత వరకు ఆ కార్యక్రమాల గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎగ్జామినేషన్స్ మీద ఏ రకమైనటువంటి మనకి ప్రభుత్వం నుంచి లబ్ధి ఉంది, దాన్ని ఏ విధంగా రీచ్ కావచ్చు అనేటటువంటిది, మరి చదువుకోనుండి నిరుద్యోగులుగా ఉండేటటువంటి యువతకి హయ్యర్ పోస్టులు రీచ్ కావడానికి ఉండేటటువంటి మరి ఆపర్చునిటీస్ అన్నిటి మీద కూడా అవగాహన తీసుకొచ్చే విధంగా ఒక అన్ని రకాలైనటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాల మీద, దానివల్ల దళితులకి ఏ విధంగా అభివృద్ధి తీసుకోవచ్చు అనేటటువంటి అంశాల మీద కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులందరూ, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, అలాగే ఎంపీలు, అలాగే పూర్తి స్థాయిలో మినిస్టర్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్త వరకు కూడా, ప్రతి ఒక్క లోకల్ లెవెల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వరకు కూడా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన అధికారాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం సరైన చర్య కాదని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు విమర్శించారు. దీనివలన పేద ప్రజలకు అందాల్సిన ఇళ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వెళ్లే అవకాశం ఉందని ఆయన అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు నివేశన స్థలాలు ఇల్లు కేటాయిస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. 2014-15, 2015-16 సంవత్సరాల్లో ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం క్రింద జిల్లాలో ఒక్క ఇల్లు కూడా నిర్మాణం కాలేదన్నారు. ఒక ఐఏఎస్ స్థాయి అధికారి కూడా జిల్లా మంత్రి అనుమతి తీసుకోవాలంటే అది కేవలం పార్టీ స్వప్రయోజనాల కోసమేనన్నారు. అధికారులు ఎంపిక చేయాల్సిన లబ్ధిదారుల ఎంపిక పార్టీ నేతల చేతుల్లోకెళ్లడం శోచనీయమని చెప్పారు. కాబట్టి ఇకనైనా గృహ లబ్ధిదారుల ఎంపిక అధికారాన్ని జిల్లా స్థాయి అధికారులకు కేటాయించి సరైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఉప్పుటూరి ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. ఒకరు అందరికీ ఇల్లు అనే పథకం, మరొకరు ఎన్టీఆర్ గృహ నిర్మాణ అనే పేరుతోటి ప్రతి నియోజకవర్గానికి 1250 ఇళ్ళు నిర్మిస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటన చేయటం, తర్వాత 2014-15 కానీ 15-16 కూడా ఒక్క గృహ నిర్మాణం కూడా పూర్తి కాకపోగా మరలా ఇప్పుడు మేము గృహ నిర్మాణ లిస్టులు తయారు చేసే దాంట్లో అధికార పాత్రను తగ్గించి జిల్లా కలెక్టర్ గారు సైతం మరి జాబితాలు ఫైనల్ చేసేది జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారేనని, చేర్పులు మార్పులు కూడా ఆయన సంతకం ఉంటేనే జరుగుతాయని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఓ జిల్లా స్థాయి ఐఏఎస్ అధికారి మంత్రి గారికి అడిగిపోతేనే పని అయిద్దని చెబితే మరి అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళకే పనులు చేయండి అని చెప్పి పరోక్షంగా చెప్పే విధంగా కానొస్తుంది. అన్నిటికన్నా మించి మన ఒంగోలు నగరానికి సంబంధించి ఈ 2 సంవత్సరాల్లో 4000 గృహ నిర్మాణాల పథకం కింద నష్టపోవడం జరిగింది. ఇప్పటికి ఒక్కరికి కూడా నివేశన స్థలం ఇచ్చినట్లు కానీ ఈ పథకం కింద గృహ నిర్మాణం చేపట్టినట్టు కానీ లేదు. మరి ఇప్పటికైనా కానీ జిల్లా స్థాయి అధికారులందరూ కూడా పేద ప్రజలకు న్యాయం జరిగే రకంగా నివేశన స్థలాలు కేటాయించే దాంట్లో కానీ గృహ నిర్మాణ పథకం చేపట్టే దాంట్లో కానీ రాజకీయాలకు అతీతంగా ఏ అయితే ప్రామాణికంగా ఆదేశాలు ఉంటాయో వాటికి అనుగుణంగా చేపట్ట. సుబాబుల్ జామాయిల్ రైతుల జీవితాలతో ఆడుకునే జీవో నెంబర్ 143ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 143ను రద్దు చేయాలని కోరుతూ 26వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కొత్తగా 143వ నెంబర్ జీవోను విడుదల చేసి రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అన్నారు. ఈ జీవో పూర్తిగా పేపర్ మిల్లులకు లాభం చేసేదిగాను రైతులకు నష్టం చేసేదిగా ఉందని ఆయన విమర్శించారు. కలెక్టరేట్ వద్ద జరిగే ఈ ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన సూచించారు. ఈరోజు సుబాబుల్ జామాయిల్ రైతులు ఆత్మహత్యలు చేసుకుని దీన్ని అమ్ముకుని కుటుంబం గడిచే బాధలు, కుటుంబంలోని బాధలు, ఈ కష్టాల నుంచి గట్టెక్కే విధానం లేక కడు రైతులు ఈ సుబాబుల్ జామాయిలు పంట ఎందుకు వేసామని చెప్పి రైతాంగం బాధలు పడే స్థితి ఎందుకు వచ్చింది? ఇటువంటి స్థితికి రావటానికి కారణం ఎవరు? రైతుల, వ్యాపారస్తుల, ప్రజాప్రతినిధి, అధికార పార్టీ నాయకుల? ఒక్కసారి గతంలోకి వెళ్తే మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు, రావెల కిషోర్ బాబు గారు, అలానే దేవినేని ఉమా గారితో గుంటూరులో ఒక సమావేశంలో 4600 జామాయిల్కి 4400 సుబాబులకి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై, మార్కెటింగ్ శాఖ అధికారులపై ఉంది. కానీ మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా వ్యాపారస్తులతో కుమ్మక్కై రైతులని పొట్టగొట్టే విధానంలో ఉన్నారు. ఇటువంటి విధానాన్ని ప్రతి ఒక్క రైతు సునిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు.
రైతాంగానికి మేలయ్యే విషయాలని చేయాల్సిన ప్రభుత్వం రైతులు పొట్టగొట్టి రైతులు దోచుకునే విధానానికి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటూ వారి వత్తాసు పలుకుతూ ఉంది. కేవలం 2 వ్యాపారస్తులు ఐటీసీ భద్రాచలం వాళ్ళు, ఏపీ పేపర్ మిల్స్ రాజమండ్రి వారు ఇప్పుడు సుబాబులు జామాయిలు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నారు. సుబాబుల ధరని ఏపీ పేపర్ మిల్స్ వారు రమారమి దగ్గరగా కొంటున్న ఐటీసీ భద్రాచలం వారు 2700 జామాయిల ధరగా నిర్ణయించి వాళ్ళు కొంటూ ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే, ఇందులో 10వ తారీఖు చేసుకున్న చీకటి ఒప్పందంలో ఒక విషయం ఉంది. డీబార్క్డ్ తోలు తీసిన కర్రని వ్యాపారస్తులకి అమ్మమని చెప్పి రైతాంగం పైన బలవంతంగా రుద్దుతున్నారు. రైతాంగాన్ని దోచుకునే విధానంతో, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండే విధానంతో చేస్తున్నారు. వారి యొక్క శ్రేయస్సు, వారికి గిట్టుబాటు ధర కోసం ఈ నెల 26వ తేదీన ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహణకి పిలుపునివ్వటం జరిగింది. ఈ ధర్నా పిలుపులో భాగంగా అన్ని నియోజకవర్గాలకి రైతు సంఘాలు పర్యటించడం జరిగింది. ఈ ధర్నాలో ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ ధర్నాన్ని జయప్రదం చేసిన అధిక సంఖ్యలో రైతాంగం తరలివచ్చి తమ యొక్క బాధల్ని, మేము పడుతున్న బాధ ఇది అని చెప్పి నిర్ణయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈ నెల 26వ తేదీ నుండి ఒంగోలు గొడుగుపాలెం వద్ద గల అరవిందాశ్రమంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా శిక్షకులు ఎన్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 7799033303 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. పాలనలో జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ప్రతి అధికారికి సముచిత స్థానం కల్పిస్తున్నారని జిల్లా అధికారుల సంఘం నాయకులు వెల్లడించారు. జిల్లా అధికారులు అత్యవసర సమావేశంలో వీరు మాట్లాడారు. టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నేపథ్యంలో పాలనపై ప్రచురితమైన వార్తలలో వాస్తవాలు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాల అమలులో జిల్లాని రాష్ట్రంలోనే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిపేందుకు సుజాత శర్మ కృషి చేస్తున్నారని చెప్పారు. డిఆర్ఓ నరసింగరావు, ఓఎస్డీ దేవదానం, పలువురు జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో జిల్లా అధికారులు రాత్రింబొల్లనక కష్టించి పనిచేస్తున్నారు. అలాగే మాతో మంచి పనితనాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా. అయితే ఈరోజు కొన్ని దినపత్రికలలో గాడి తప్పుతున్న పరిపాలన అని వచ్చింది. ఆ విషయంలో ఈ అసోసియేషన్ సభ్యులు చాలామంది నాకు ఫోన్ చేశారు. మెజారిటీ మెంబర్స్ ఇలా వచ్చింది ఏమిటి, ఇలాగా బాధాకరంగా ఉందని అన్నారు. సరే కూర్చొని మాట్లాడుకుందాం రండి అన్నాను. అందరూ వచ్చున్నారు. ఈవేళ ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు కూడా గాడి తప్పుతుంది అని పత్రికలో రావడం వల్ల జిల్లా అధికారులు అందరూ కూడా మనస్తాపం చెందారు. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య మన గౌరవ ప్రీతం ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ సమావేశాల్లో ప్రకటించిన ప్రకటనలో మన జిల్లాకి 2వ స్థానం వచ్చింది. నిజానికి అది 1వ స్థానం రావాల్సి ఉంది. చిన్నపాటి టెక్నికల్ పొరపాట్లో రిపోర్ట్లో తప్పు వల్లది జరిగింది. మరి 2వ స్థానం కానీ 1వ స్థానం కానీ వచ్చిందంటే జిల్లా కలెక్టర్ గారితో పాటుగా మేము అందరం కష్టపడి పనిచేస్తున్నాం. మాతో జిల్లా కలెక్టర్ గారు మంచి పని చేయించుకుంటున్నారు. మాకు అలాగే జిల్లాలో ఉండే గౌరవ ప్రజాప్రతినిధులు కూడా మాకు సహకారం అందిస్తున్నారు. ఇందులో డౌటే లేదు. ఇప్పటి వరకు జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుల వారు చెప్పిన విషయాలపై మరికొంత వివరణ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారులందరికీ కూడా అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నారు. మాకు దిశా నిర్దేశం చేస్తున్నారు. మరి అందరినీ కూడా చక్కగా ఆదరించి మరి అన్ని ఫైళ్ళని సత్వరమే పరిష్కరిస్తున్నారు. ఈ ఆఫీసులో ఇప్పుడు ఫైల్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఫైల్స్ను పరిష్కరించడంలో అతి వేగంగా ఫైల్స్ను పరిష్కరించడంలో మన జిల్లా కలెక్టర్ గారిది అన్వేషణ చేయి. అలాగే మిగిలిన అన్ని విషయాల పట్ల కూడా జిల్లా అధికారులు మరి జిల్లాని ప్రగతి పదం వైపు నడిపించి
జిల్లాను అభివృద్ధి చేస్తూ అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లడంలో మరి మాకు మార్గదర్శకత్వం, మాకు సారథ్యం వహించడంలో కానీ చాలా చక్కగా మరి పాలనా యంత్రాంగాన్ని ముందుకు నడిపించి పాలనా యంత్రాంగంపై పట్టు సాధించిన విషయం మరి పత్రికల్లోనూ వచ్చింది. అలాగే ప్రజాప్రతినిధులు అందరు మనలో పొందటం కూడా ఈ సందర్భంగా. ప్రకాశం జిల్లా ప్రజలకు నమస్కారం అండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జరిగినటువంటి ఈ పుష్కరాల్లో ప్రకాశం జిల్లాకు మొదటి ర్యాంక్ రావాల్సింది, అయినా సెకండ్ ర్యాంక్ వచ్చింది. అయితే ఎవరికి లేనటువంటి గౌరవం ప్రకాశం జిల్లాకు దక్కింది. అయితే ఈరోజు పేపర్లో వచ్చినటువంటి విషయము బాధ కలిగించింది. అది పేపర్లో తప్పు కాకపోవచ్చు. అయితే మేము అధికారుల సంఘం తరఫున ఈ యొక్క విషయాన్ని ఖండిస్తున్నాము. ఇక మీదట ఇలాంటిది తప్పిదాలు జరగకూడదని కోరుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, అధికార సంఘం తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సుబాబుల్ జామాయిల్ కర్రకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వల్లంరెడ్డి రాజగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. పార్టీలోని అన్ని శ్రేణుల వారు ఈ ధర్నాలో పాల్గొనాలని కోరారు. శ్రీపతి ప్రకాష్, యాదాల రాజశేఖర్, శశికాంత్ భూషణ్, వేమ శ్రీనివాసరావు, ఈదా సుధాకర్ రెడ్డి, రాజ్ విమల్, బొడ్డు సతీష్, గాదె లక్ష్మారెడ్డి, దాసరి నాగలక్ష్మి తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే 143 జీవో రైతు సంఘాల ప్రమేయం లేకుండా, రైతులతో సంబంధం లేకుండా, రైతులను అడ్డు విరిచే విధంగా, రైతులను దోసుకునే విధంగా ప్రైవేటు వ్యాపార సంస్థ అయినటువంటి ఐటీసీ లాబింగ్ లొంగి సీక్రెట్గా 6 నెలలు ఆ జీవోని ఆన్లైన్లో పెట్టారు. కానీ రైతులకి ఇంటిమేట్ చేయకుండా 143 జీవోని ఇచ్చి ఏదైతే యూనిఫామ్ ప్రైస్ రాష్ట్ర స్థాయి ఒప్పందం ఉందో, సుబాబులు 4,400, జామాయిల్ 4,600 ఇవ్వాల్సిన అగ్రిమెంట్కి తూట్లు పొడుస్తూ ప్రైవేటు పేపర్ కంపెనీలతో కుమ్మక్కై మార్కెటింగ్ మినిస్టర్ పత్తిపాటి పుల్లారావు గారు ఆ జీవో 143ని ఇచ్చారు. దాన్ని విత్డ్రా చేయడానికి ఆయనకు ముఖం జల్లక జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఒప్పందం ఏర్పాటు చేయడానికి ఆయనకి ఆ యొక్క వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కోసం దాని మీద నిర్ణయం తీసుకోలేదు. కనీసం ఒక సమీక్షకు కూడా మేము రైతు సంఘాలుగా దాన్ని 143 జీవోను రద్దు చేయాలి. దానికి నిరసనగా మేము అఖిలపక్ష ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మంత్రి గారి దృష్టికి, కమిషనర్ దృష్టికి రైతాంగం తీసుకెళ్లడం జరిగింది. అఖిలపక్ష రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగేటటువంటి సుబాబుల్ జామాయిల్ రైతుల యొక్క ధర్నా కార్యక్రమానికి కిసాన్ కాంగ్రెస్ తరఫున జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని, కాంగ్రెస్ నాయకుల్ని అందరినీ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమం ద్వారా రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిరసన తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒంగోలు సౌత్ బైపాస్ జంక్షన్లోని వాత్సల్య హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా మెడ, వెన్నుపూస, కిడ్నీ, పక్షవాతం, నరాలు, ఫిట్స్ సంబంధిత రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు వాత్సల్య హాస్పిటల్ డాక్టర్ ఏవి సుందరరావు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు అనర్హమైన వారికి తమ హాస్పిటల్ డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందిస్తామని అన్నారు. నరాల జబ్బులు, తర్వాత కొంతమంది పక్షవాతం ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. అట్లాగే ఎముకలకు సంబంధించిన జబ్బులు, కిడ్నీ సంబంధించిన వ్యాధులు వాళ్ళు అటెండ్ అయ్యారు. వాళ్ళకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది. అట్లాగే కొంతమందికి వెన్నుపూస నొప్పి ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆపరేషన్ చేయాల్సిన ఉన్న వాళ్ళకి అది నిర్ధారణ చేసి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మరియు ఉద్యోగశ్రీ ద్వారా ఆపరేషన్ చేయడానికి వాళ్ళకి రికమెండ్ చేశాము. వాళ్ళు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మరియు ఉద్యోగశ్రీ ద్వారా పరీక్షలు చేయించుకొని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే భవిష్యత్తులో కూడా పెరిఫరీస్లో, అంటే ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో పెరిఫరీ టౌన్స్లో చాలామందికి అవగాహన లేదు ఇటువంటిది. అందువల్ల ఈ సదుపాయాల గురించి వాళ్ళకి అవగాహన కల్పించి అర్హులైన వాళ్ళకి ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మరియు ఉద్యోగశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఆ హాస్పిటల్ అప్పగించడం జరిగింది. తర్వాత ఆయన న్యూరో సర్జరీ ఫినిష్ చేసుకొని ఒంగోలులో హాస్పిటల్ పెట్టి వాత్సల్య హాస్పిటల్, తర్వాత డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్
పేరు మీద ఒక ఏర్పాటు చేసి దీనిలో మేము కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ లాగానే ఉచితంగా పేదలకి ఎన్టీ రామారావు కానీ లేకపోతే మిగతా ఉద్యోగస్తులకు కార్డులు లేని వాళ్ళకి కూడా ఈ సదుపాయము ఉచితంగా పరీక్ష చేసి మందులు చూసేసి ఆపరేషన్ అవసరమైతే కొంతమందికి ఆపరేషన్లు ఇందులో కూడా చేయాలని చెప్పి నిర్ధారించుకొని జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతు కూలీలను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు జేసీ హరిజవహర్లాల్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ, అరుణోదయ అంజయ్య, పీడీఎస్యు ఎల్ రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వలన భారత పన్నుల రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని నెల్లూరు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ షేక్ ఖాదర్ రెహమాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీపై ఏర్పాటు చేసిన వర్క్షాప్ ని రెహమాన్ ప్రారంభించారు. సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ల ఉద్యోగులు జీఎస్టీపై అవగాహన పెంచుకుని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. అధికారులు గుమ్మడి సీతారామయ్య చౌదరి, మనోజ్ కుమార్, చాంద్ బాషా, భువన మోహన్, రషీద్ అహ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పే చేస్తున్నారు, సర్వీస్ ప్రొవైడర్స్ సర్వీస్ ట్యాక్స్ పే చేస్తున్నారు, ట్రేడర్స్ వ్యాట్ పే చేస్తున్నారు. ఈ 3 ట్యాక్సులు కలిపి 2 తక్కువ ట్యాక్స్ వస్తాయి. సిజిఎస్టీ అంటే సెంట్రల్ జీఎస్టీ. ఈ ప్రస్తుతం ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ మర్జ్ అయిపోతుంది. అట్లనే వ్యాట్, కమర్షియల్ ట్యాక్సెస్ మర్జ్ అయ్యి ఎస్జిఎస్టీ వస్తుంది. అంటే ఒకే పర్సన్ ఫర్ ద సప్లై ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్, అతను ఏవైతే గుడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేస్తాడో దానికి సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ కడతాడు, ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్ కడతాడు. అంటే ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లో మా సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో పాటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఇద్దరు ప్యారలల్లీ ఒక అసెసీ ఏదైతే వాల్యూ ఎడిషన్ చేస్తాడో, ఏదైతే సప్లై ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీస్ చేస్తాడో దానికి 2 రకాల డ్యూటీ కడతాడు. ఒకటి సిజిఎస్టీ, ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ డిప్యూటీ కమిషనర్ సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించిన జోనల్ సమావేశంలో జేసీసీ ఒంగోలు విభాగంలో బెస్ట్ ప్రెసిడెంట్ 2016, బెస్ట్ జేసీ వీక్తో పాటు మొత్తం 12 అవార్డులు లభించాయని జేసీ అధ్యక్షుడు వి రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా జేసీఐ ప్రతినిధులు వివి రమణ, వి శ్రీనివాసరెడ్డి, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ జోనల్ ప్రెసిడెంట్గా ఎంపికైన వి రవీంద్రను ప్రత్యేకంగా అభినందించారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రతి సంవత్సరం రీజనల్ లెవెల్లో జోన్ కాన్ అని నిర్వహిస్తారు. అది ప్రతి సంవత్సరం మేము ఈ ఇయర్లో చేసినటువంటి కార్యక్రమాలన్నిటి మీద అవార్డ్స్ని జేసీ ఇండియా ప్రకటిస్తుంది. దాంట్లో ఈ సంవత్సరం మన ఒంగోలు లాంకి బెస్ట్ లాం ప్రెసిడెంట్, అదేవిధంగా బెస్ట్ జేసీ వీక్ 2 ప్రతిష్టాకమైన అవార్డులు ఈ సంవత్సరం మనం కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్లో రన్నర్, జూనియర్ జేసీలో విన్నర్ అవార్డ్స్ కూడా మనకి రావడం జరిగింది. ఇదందరూ కూడా జేసీ మిత్రులు, పాస్ట్ ప్రెసిడెంట్స్, జేసీ మెంబర్స్ అందరి సహాయ సహకారంతో ఈ అవార్డ్స్ మాకు రావడం జరిగింది. ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇంకా కొన్ని అవార్డ్స్ని తీసుకుంటామని. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అత్యాధునిక సాఫ్ట్వేర్తో తయారు చేసిన టచ్ స్క్రీన్ శాంసంగ్ ఫోన్లను జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ అందజేశారు. దాదాపు 8 లక్షల రూపాయల వ్యయంతో విభిన్న ప్రతిభ వయోవృద్ధుల సంస్థ ఆధ్వర్యంలో ఈ ఫోన్లు పంపిణీ చేశారు. మొత్తం 60 ఫోన్లు జిల్లాకు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కొంచెం రిపోర్ట్ కాస్ట్ 8,000 సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 26వ తేదీ నుండి వాడవాడలా చంద్రన్న దళిత బాట కార్యక్రమం. వివరాలు వెల్లడించిన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. పాలనలో జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ప్రతి అధికారికి సముచిత స్థానం కల్పిస్తున్నారు. జిల్లా అధికారుల సంఘం నేతల వెల్లడి. జీఎస్టీ వలన భారత పన్నుల రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయంటున్న నెల్లూరు సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ ఖాదర్ రెహమాన్. సత్య న్యూస్లో నేటి మాట. అసమర్థత అంటే ఓడిపోవడం కాదు, ఓడి మళ్లీ ప్రయత్నించకపోవడం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.